ఈరోజు సండే కదండి. సండే స్పెషల్గా నేను చికెన్ కర్రీ చేశాను. ఎలా చేశానో చూసేయండి. ముందుగా కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత స్పైసెస్ వేసుకొని అందులో కట్ చేసిన ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మగ్గిన తర్వాత అందులో కట్ చేసిన టమాటా ముక్కలు, కచ్చాపిచ్చిగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గనిచ్చిన తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులోని 1 స్పూన్ కారము, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ అయితే పెట్టుకోవాలి. నేనైతే 3 విజిల్స్ పెట్టానండి. 3 విజిల్స్ తర్వాత చికెన్ కర్రీ అయితే బాగా ఉడికిపోయింది. నేను ఇంట్లో బిర్యానీ చేశానండి. బిర్యానీతో అయితే టేస్ట్ చూశాను. సూపర్ అయితే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.